హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి మనకి కిచెన్లో యూజ్ అయ్యే ఐడియాస్తో పాటు మరికొన్ని డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే టిప్స్ని షేర్ చేశాను. సో లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి అప్పడాలు వేయించుతాం కదా, అంటే అప్పడాలు వేయించిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటేనే మాత్రమే అవి క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. కొంచెం గాలి తగిలినా సరే చూడండి ఇలాగ పేపర్ లాగా చినిగిపోతుంది అనమాట అప్పడం. ఇలా ఉన్న వాటిని మనం వేస్ట్గా పడవేయలేం కదా, దాన్ని మనం ఎలాగ మళ్ళీ క్రంచీగా చేసుకోవచ్చు అన్న ఐడియా. దానికోసం నాన్ స్టిక్ ప్యాన్ని కొంచెం హీట్ చేసుకోవాలి. హీట్ బాగా అయిన తర్వాత ఇప్పుడు అప్పడంని వేసేసి ఇలా స్పూన్తో ఆ వేడి తగిలేలాగా మనం రెండు వైపులా కూడా కొంచెం టైం తీసుకునేది, 1 నిమిషం టైం అయితే పడుతుంది అనమాట. రెండు వైపులా కూడా బాగా వేడి తగిలేటట్లుగా మనం స్పూన్తో ఆయిల్ అన్నది వేయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్లో డైరెక్ట్గా ఆ మెత్తగా ఉన్న అప్పడాన్ని మనం వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత చూడండి, ఇక్కడ నేను ఇందాక ఇలా చించినాను కదా, అలాంటి అప్పడం చూడండి ఎంత క్రంచీగా క్రిస్పీగా అయిపోయిందో. సో ఇలాగా మెత్తగా అయిన అప్పడాన్ని మనం చక్కగా మళ్ళీ కరకరలాడేటట్లుగా చేసుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి A4 సైజ్ పేపర్ తీసుకోవాలి. అది కూడా ఒకవైపు యూజ్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు వైట్గా ఉంటుంది కదా, దాన్ని కూడా మనం చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. అది కూడా కిచెన్లో పెట్టుకోవడానికి ఇలాగా మడత పెట్టుకోవాలి. అంటే ఈ పేపర్ని మనం ఒకే సైజులో ఒక 4-5 పేపర్ లాగా కట్ చేసుకోవడం కోసం నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చాకుతో కట్ చేసుకున్నట్లయితే చక్కగా మనకి ఒక పేపర్ లాగా రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పేపర్లన్నింటినీ కూడా ఇలాగా చక్కగా సర్దుకొని ఒక పేపర్ క్లిప్ అనేది పెట్టేసుకొని తర్వాత దీన్ని కిచెన్లో ఒక మేగుకు తగిలించేసి పెట్టేసామనుకోండి, గ్రాసరీస్ అయిపోయిన వెంటనే రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే పాలు ఇలాంటివి మనకి ఒక్కొక్కసారి నాగాలుగా ఉంటాయి కదా, అంటే పోయించుకోకుండా ఉంటాం కదా, వాటిని డేట్లు రాసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా ఫంక్షన్స్ అలాంటివి మనం మర్చిపోకుండా ఉండటానికి ఒక నోట్ బుక్ లాగా అయితే రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి అయిపోయిన పెన్నులు ఉంటాయి కదా, అంటే అయిపోయిన పెన్నులు కానీ లేకపోతే కొన్ని పెన్నులకి క్యాప్ పాడైపోయినప్పుడు వాటిని మనం వాడటానికి అంటే బయట వాడటానికి అంతగా ఇష్టపడం కదా, అలాంటి వాటిని తీసుకోవాలి. అంటే పెన్ను మొత్తం అవసరం లేదు, ఆ పెన్ను ఫ్రంట్ పార్ట్లో ఉంటుంది కదా, ఇలా పొడవు ఎక్కువగా ఉన్నా సరే కొంచెంగా ఉన్నా సరే వాటిని తీసుకొని ఏదైనా ఒక పాత ప్లేట్ కానీ గిన్నెలో కానీ మనం తీసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ కింద సైడ్ మాత్రమే ఫెవికాల్ని అప్లై చేసి ఆ గిన్నెకి కిందన అతికించామనుకోండి చక్కగా అది అలాగా స్టిక్ అయిపోతుంది. ఇలా కొంచెం సేపు పెట్టామనుకోండి డ్రై అయిపోతుంది అనమాట. ఆ తర్వాత దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే సాంబ్రాన్ కడ్డీలు వెలిగించే స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి వెంటనే అంటే దేవుడి గుడి దగ్గర ఒక్కటే ఉంటుంది కదా, మనం ఎప్పుడైనా సరే సాంబ్రాన్ కడ్డీలు వెలిగించాలి అంటే ఆల్టర్నేటివ్గా ఇలా కూడా రీయూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇలా మనం రెడీ చేసుకోవడం వల్ల సాంబ్రాన్ కడ్డీల పౌడర్ ఉంటుంది కదా, అది కింద పడిపోకుండా చక్కగా ఇదే ప్లేట్లోనే పడుతుంది అనమాట. ఇలా చేయటం వల్ల అయిపోయిన పెన్నుని వాడినట్లుగా కూడా ఉంటుంది. అలానే మనం కింద మళ్ళీ రెండోసారి పని చేసుకోకుండా ఒకేసారి అయిపోతుంది అనమాట ఇలా రెడీ చేసుకొని వాడటం వలన. తర్వాత టిప్ కూడా ఇదే సాంబ్రాన్ కడ్డీలతో అనమాట. అంటే కడ్డీల ప్యాకెట్ ఒకసారి ఓపెన్ చేసామనుకోండి అది కంప్లీట్గా అయిపోవడానికి కొద్దిగా ఎక్కువ రోజులు అయితే పడుతుంది కదా, అన్ని రోజులు మనం అలా ఓపెన్ చేసి పెట్టామనుకోండి కొన్నిసార్లు కడ్డీల స్మెల్ అయితే పోతూ ఉంటుంది. అలా పోకుండా ఉండటం కోసం లీటర్ వాటర్ బాటిల్ తీసుకోవాలి. అంటే కడ్డీలు పొడవు ఎక్కువగా ఉంటాయి కాబట్టి లీటర్ వాటర్ బాటిల్లో మాత్రమే సరిపోతాయి అనమాట. ఇలా తీసుకున్న బాటిల్ తడెక్కు అనేది కొంచెం కూడా లేకుండా చూసుకొని ఈ ఓపెన్ చేసుకున్న కడ్డీలన్నింటినీ కూడా చక్కగా పెట్టేసి మూత పెట్టేసామనుకోండి, కడ్డీల నుంచి వచ్చి ఆ మంచి స్మెల్ అయితే అసలు పోకుండా అలానే ఎయిర్ టైట్గా ఉంటుంది కాబట్టి అలానే ఉంటుంది. మనం ఎన్ని రోజుల తర్వాత వెలిగించినా సరే ఇప్పుడే ఫ్రెష్గా ఓపెన్ చేసుకున్నట్లుగా ఉంటుందన్నమాట. తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి. అలానే మీకు ఎలా అనిపించింది ఈ ఐడియా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి చాకులు ఇలా ఎక్కువగా ఉన్నాయనుకోండి, ప్రతిరోజు ఈ చాకులు మొత్తాన్ని అయితే వాడకుండా కొన్ని చాకులు మాత్రం పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, కొన్నిసార్లు ఆ చాకులకి వచ్చే కవరు కానీ లేకపోతే కాగితంతో వచ్చే పౌచ్ కానీ పాడైపోయినప్పుడు ఇలా చిలుం పట్టేస్తుంది. అంటే ఇలా స్లోగా చాకు మొత్తానికి కూడా చిలుం పట్టేసి కట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అలాంటి టైంలో మనం వాడకుండా పక్కన పెట్టేసిన చాకుని సిల్వర్ ఫాయిల్ అంటే ఫ్రంట్ వైపు మాత్రమే ఇలా సిల్వర్ ఫాయిల్ని చుట్టేసి పెట్టడం వల్ల చాకు అనేది తొందరగా పాడైపోకుండా ఉంటుంది. ఇది సిల్వర్ ఫాయిల్ ఎయిర్ టైట్గా ఉంటుంది కాబట్టి లోపల వాటర్ అన్నది ఏం వెళ్ళకుండా చక్కగా మనకి సేఫ్గా ఉంచుతుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ కోసం కార్డ్బోర్డ్ రోల్ అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసి పిల్లల బుక్స్కు కవర్స్ వేసిన తర్వాత మధ్యలో రోల్ అయితే ఉంటుంది కదా, ఆ రోల్ అనమాట. ఇది కొంచెం పొడవు ఎక్కువగా ఉంది కాబట్టి కరెక్ట్గా అంటే 2 సమానంగా ఉండేటట్లుగా చూసుకొని ఇలా 2 రోల్స్ లాగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మందంగా ఉండే కార్డ్బోర్డ్ అనేది తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం 2 రోల్స్ లాగా చేసుకున్నాం కాబట్టి రెండింటికి కూడా 4 అట్ట ముక్కలు కావాలి, అందులోనూ ఒకే సైజులో ఉన్నటువంటి. అందుకోసం నేను రౌండ్గా ఉన్న గిన్నెని పెట్టి 4 సర్కిల్ లాగా గీసేసాను. ఇలా గీసినట్లుగానే కట్ చేసుకోవాలి. అంటే 2 రోల్స్ దానికి
కింద పైన కోసం ఇలా 4 రౌండ్గా అట్ట ముక్కలు అనేది కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా క్రాఫ్ట్ పేపర్తో అతికించుకోవాలి, లేకపోతే ఇలానైనా సరే పెట్టుకోవచ్చు. దీనికి కొంచెం నీట్గా ఉండటం కోసం ఇలా నేను క్రాఫ్ట్ పేపర్ని అతికించేసాను. ఆ తర్వాత కింద ఒక అట్ట ముక్క పెట్టి దానిపైన రోల్ అనేది పెట్టుకోవాలి, అంటే మధ్యలో మనం ఫెవికాల్ని పెట్టి అతికించుకోవాలి. ఇలా రెండింటికి కూడా ఫస్ట్ ఈ రోల్స్ అన్నది అతికించుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన కూడా ఇలానే ఫెవికాల్ని పెట్టేసి అంటే కరెక్ట్గా మధ్యలోకి రావాలన్నమాట. కొంచెం కూడా క్రాస్ అనేది లేకుండా చూసుకోవాలి. అలానే ఈ రోలు కొంచెం బరువుగా ఉండటం కోసం లోపల మనం ఏదైనా బాల్స్ లాంటివైనా సరే వేసుకోవచ్చు, అంటే కొంచెం బరువు ఆగటం కోసం. ఇలా పూర్తిగా 2 స్టాండుల్లాగా వచ్చేటట్లుగా మనం అతికించుకున్న తర్వాత కొంచెం సేపు అలా పక్కన పెట్టామనుకుని డ్రై అయిపోతుంది. ఇంకా ఇలా రెడీ చేసిన వాటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే దేవుడి గుడి దగ్గర దీపాలు పెట్టుకునే స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే దీపం పెట్టే స్టాండ్ని మనం వేరే స్పెషల్గా కొనాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితో చక్కగా దీపం పెట్టే స్టాండ్ని రీక్రియేట్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలా చేయటం వల్ల మనకి స్పేస్ కూడా సరిపోతుంది. అంటే తక్కువ స్పేస్ ఉన్నప్పుడు ఇలాంటి వాటే మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, కిందన వేరేవి పెట్టుకోవడానికి చక్కగా ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి క్లీనింగ్ టిప్ అనమాట. దానికోసం బాగా పులిసిన దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ తీసుకోవాలి. ఇక్కడ పిండి బాగా పులిసింది లేకపోతే కొద్దిగంత పిండిని తీసేసుకొని మనం బయట పెట్టామనుకోండి చక్కగా బాగా పులిసిపోతుంది. ఇలా పులిసిన 2 స్పూన్ల పిండిని ఒక గిన్నెలో తీసుకొని కొద్దిగా కోల్గేట్ పేస్ట్ ఇంకో కొంచెం విమ్ లిక్విడ్ని కూడా వేసి ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు కొంచెం గట్టిగా ఉందనుకోండి కొద్దిగా 1 స్పూన్ అంత వాటర్ వేసేసి బాగా ఇలా మిక్స్ చేసుకుంటే మనకు ఒక సొల్యూషన్ లాగా రెడీ అవుతుంది. ఈ క్లీనింగ్ సొల్యూషన్ని మనం దేనికి ఇలా రెడీ చేసుకున్నామంటే ఇక్కడ చూడండి సింక్, అంటే హ్యాండ్స్ కడుక్కొని సింక్ ఉంటుంది కదా, ఇది చూడండి ఒక వారం రోజులు అవుతుంది క్లీన్ చేయకుండా. ఇలా ఉండటం వల్ల బాగా జిడ్డు పట్టేసి అంతా కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదా, ఆ ఆయిల్ మరకలు అదంతా బాగా గానలాగా పట్టేసింది అనమాట. ఇలాంటివి క్లీన్ చేసుకోవడానికి సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఒక సొల్యూషన్ని రెడీ చేసుకొని ఈ సొల్యూషన్ని ఇప్పుడు మనం సింక్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి. కొద్దిగా ఫస్ట్ ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఇప్పుడు మనము ఏదైనా పాత బ్రష్తో ఈ రెడీ చేసుకున్న సొల్యూషన్ని సింక్ మొత్తానికి కూడా, అంతేకాకుండా ట్యాప్కి కూడా మనం ఇలాగ అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంతగా మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి, బయట మనకి ఇలాంటివి క్లీన్ చేసుకోవడానికి బాగా లిక్విడ్స్ దొరుకుతున్నాయి కదా అని. అంటే ప్రతిదానికి మనం లిక్విడ్స్ వాడే కన్నా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే మనమే ఒక సొల్యూషన్ని రెడీ చేసుకోవడం వల్ల అటు మనకి మనీ సేవ్ అవుతుంది, అంతేకాకుండా అందులో ఇంకా ఇక్కడ మనం కెమికల్స్ ఏమీ వాడట్లేదు అనమాట. ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కగా ఈ సొల్యూషన్ని రెడీ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ సొల్యూషన్ మొత్తాన్ని కూడా ఒక 5 నిమిషాల సేపు ఇలా పూర్తిగా అప్లై చేసిన తర్వాత అలా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అంటే 5 నిమిషాల నుంచి ఒక 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ అన్నది చల్లేసేసి ఎండిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏదైనా పాత బ్రష్తో కానీ లేకపోతే స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దానితో మనం కొద్దిగా ఇంకా సొల్యూషన్ అయితే ఉంటుంది కదా, ఆ సొల్యూషన్ని వేసేసుకుంటూ ఇలా చక్కగా రుద్దుకోవాలన్నమాట. ఇలా రుద్దామనుకుని గార పట్టినంతా కూడా ఒక 10 నుంచి 15 నిమిషాల లోపు చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇంకా తర్వాత వాటర్ని పోసి మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా సింక్ మొత్తానికి కూడా అంటే ట్యాప్ను కూడా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో. అంతకుముందు చూడండి ఎంత గార పట్టేసిందో, ఇప్పుడు చూసుకుంటే ఎంత నీట్గా ఉందో. అంటే ఈ బాగా పులిసిన పిండి ఇలా గార పట్టిన వాటిని క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలా సింక్ అనే కాకుండా ఇంకా మనకి వాష్రూమ్లో సింక్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇలానే ఈ సొల్యూషన్తో మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి చాలా మందికి అంటే నాతో సహా డే అన్నది ఇలాంటి వేడి కాఫీతోనే స్టార్ట్ అవుతుంది కదా, అంటే వేడి కాఫీ చేసుకొని తాగడానికి బాగానే ఉంటుంది. ఆ తర్వాత మరుసటి రోజు చూసుకుంటే మనం ఓపెన్ చేసుకున్న కాఫీ పౌడర్ డబ్బాలో ఉన్న కాఫీ పౌడర్ అన్నది కొన్ని మనం వాడే వాటిని బట్టి గడ్డ కట్టిపోయి ఉంటుందన్నమాట. కొన్ని అయితే కొంచెం పొడిగానే ఉంటుంది, కొన్ని మాత్రం గడ్డ కట్టిపోయి ఉంటుంది కదా. అలా గడ్డ కట్టుకుపోకుండా ఉండటానికి యూజ్ అయ్యే టిప్ అనమాట. చాలా సింపుల్ అనమాట, ఏం లేదు. సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, ఆ ఫాయిల్ని ఈ మనం కాఫీ పౌడర్ డబ్బా మూతికి కరెక్ట్గా సరిపోయేటట్లుగా కట్ చేసుకొని పెట్టేసి మనం మూత పెట్టేసామనుకోండి చక్కగా ఎయిర్ టైట్ అయిపోతుంది అనమాట. సిల్వర్ ఫాయిల్ అనేది వాటర్ని కానీ ఇంకా గాలిని కానీ లోపలికి వెళ్లకుండా ఉండటం వల్ల లోపల ఉన్న ఈ పౌడర్ అనేది గడ్డ కట్టుకుపోకుండా ఇలా పొడిలాడుతూనే ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా, ఈ వీడియోలో నేను షేర్ చేసిన టిప్స్ మన డైలీ లైఫ్లో తప్పకుండా యూజ్ అవుతూనే ఉంటాయి. సో ఇక్కడ చిన్న రిక్వెస్ట్ అనమాట, ఈ వీడియోలో మీకు ఏదైనా టిప్ నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు పెద్ద హెల్ప్ అవుతుంది. తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటూ ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఐడియాస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్.